అమర్నాథ్ కథ గురించి మీకు తెలుసా? ఒకసారి పార్వతి ఆ పరమశివుడితో, స్వామి, మీకు మరణం అనేది లేదు కదా, మీరు అమరులు కదా, అసలు మీకు అమరత్వం ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఈ అమరత్వం రహస్యం చెప్పాలి అంటే మన చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు, పార్వతి ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అమర కథను ఎవ్వరు విన్నా కూడా వాళ్ళు అమరులైపోతారు అని హిమాలయాల్లో ఉన్న ఒక గృహ లోపలికి బయలుదేరారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాహనమైన నందిని కూడా ఒక ప్రదేశంలో విడిచి, నేను పిలిచినంత వరకు నా వద్దకు నువ్వు రావద్దు అని చెబుతారు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు పహల్గామ్ అని పిలుస్తుంటాం. అలాగే చంద్రుడిని చందన్వారిలో, సర్పాన్ని శేషనాగు చెరువులో, అలాగే ఆయన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచతరిణి దగ్గర విడిచిపెడతాడు. అలా అన్నిటిని వదిలేసి పార్వతీదేవితో కలిసి గృహలోపలికి వెళ్లి గట్టిగా డమరుకాన్ని మోగిస్తారు. చుట్టుపక్కల ఉన్న మూగజీవాలు అన్ని దూరంగా పారిపోతాయి. గృహలో ఉండే పక్షులు కూడా బయటికి పారిపోతాయి. ఆ తరువాత కాలాగ్నిని సృష్టించి గృహ చుట్టూ మంటలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పొరపాటున కూడా లోపలికి ఎవ్వరూ రాకూడదని. గృహలో పార్వతీదేవితో కూర్చుని ధ్యానంలోకి వెళ్లి పార్వతీకి అమర కథను చెప్పడం మొదలు పెడతారు. మొదట్లో పార్వతీదేవి ఆసక్తితో వింటుంది. కాని కథ చివరిలో పార్వతీదేవి నిద్రలోకి వెళ్లిపోతుంది. ఆమె మొత్తం అమర కథను విననే లేదు. కాని ఆ గృహలో ఒక పక్షి 2 గుడ్లు పెట్టి ఉంటుంది. శివుడు డమరుకం మోగించినప్పుడు ఆ శబ్దానికి ఆ గుడ్లు పగిలి ఉంటాయి. అలా శివుడు అమర కథ చెప్పినప్పుడు కథ మొత్తం ఆ 2 పావురాలు వింటాయి. శివుడు కోపంతో త్రిశూలాన్ని వదులుతుండగా ఇవి అమరులు కదా అని ఏమీ చెయ్యలేక అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇక్కడ మంచుతో స్వయంగా ఒక హిమలింగం వెలిసి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ 2 పావురాలు ఆ గృహలోనే ఉంటూ ప్రతిరోజు ఈ హిమలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమర్నాథ్ యాత్రకు వెళ్లారా? ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి.